పులివెందుల మెడికల్ కాలేజీల సీట్ల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా మంజూరైన ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ గతంలో కేటాయించిన సీట్లకు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేరు దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగ విప్లవానికి నాంది పలికేలా 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించాలని సంకల్పించిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాలేజీలపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇప్పుడు అదే కాలేజీలకి సంబంధించిన సీట్లు కేటాయింపు నిలిచిపోవడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టినట్టు తెలిసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావాలని మౌలిక సదుపాయాలు కొరత ఉందంటూ ఎన్ఏసికి నివేదిక పంపిందని జగన్ ఆరోపిస్తున్నారు. పులివెందుల లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ సీట్లను అడ్డుకుందని ఆయన లేఖలో పేర్కొన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీలో దాదాపు 80% పైగా పనులు పూర్తయ్యాయని, మరికొద్దిపాటి నిధులతో దీన్ని పూర్తి చేసి ఆ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించవచ్చని జగన్ వాదన. అయితే చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, దీనివల్ల సామాన్య విద్యార్థులకు సీట్లు దక్కవని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి రాసిన ఈ లేఖలో ఈ అంశాన్నింటినీ ప్రస్తావిస్తూ తక్షణమే జోక్యం చేసుకుని సీట్లు రద్దు చేయాలని, వెనక్కి తీసుకునేలా చూడాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు చంద్రబాబు నాయుడుకు ఇది ఊహించని బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఒక పులివెందులే కాకుండా మదనపల్లె, పాడేరు, మార్కాపురం, ఆదోని వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సీట్ల రద్దు వ్యవహారం ప్రజల్లోకి బలంగా వెళ్తే అది ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. జగన్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేశాయి. ప్రైవేటీకరణ ముసుగులో విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తారనే విమర్శలను తిప్పుకొట్టడం ఇప్పుడు అధికార పార్టీకి సవాల్గా మారింది. పులివెందుల మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్ లేఖపై స్పందించి కేంద్రం నిజాలు ఆరా తీస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణామమే. ఈ రాజకీయ యుద్ధంలో చివరకు నష్టపోయేది విద్యార్థుల ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా మెడికల్ సీట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.